హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఏడుగబ్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్‌బీ గ్రూప్ డీలో అడుగుతున్న జనరల్ సైన్స్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ హూ డిస్కవర్డ్ ద గ్రీన్ ప్లాంట్స్ నీడ్ సన్‌లైట్? పచ్చని మొక్కలకు సూర్యకాంతి అవసరం అని ఎవరు కనుగొన్నారు? ఆప్షన్ ఏ జాన్ ఇగెన్‌హౌస్, ఆప్షన్ బి ఫోర్బర్గ్, ఆప్షన్ సి వగన్ నీల్, ఆప్షన్ డి ప్రిస్ట్లీ. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. జాన్ ఇగెన్‌హౌస్ గారు గ్రీన్ ప్లాంట్స్‌కి సన్‌లైట్ అవసరం అని కనుగొనడం జరిగింది. పచ్చని మొక్కలకు సూర్యకాంతి అవసరమని జాన్ ఇగెన్‌హౌస్ గారు కనుగొనడం జరిగింది. ఇతనొచ్చేసి డచ్, డచ్ సైంటిస్ట్. డచ్‌కి సంబంధించిన సైంటిస్ట్. ఇతను 1779లో మొక్కలకు సూర్య సూర్యరశ్మి అవసరమని కనుగొనడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. రెండో క్వెషన్. రెండవ క్వెషన్ హూ కన్క్లూడెడ్ దట్ గ్రీన్ ప్లాంట్స్ ప్యూరిఫైడ్ డర్టీ గ్యాసెస్ ఓన్లీ ఇన్ సన్‌లైట్? పచ్చని మొక్కలు సూర్యకాంతిలో మాత్రమే మురికి వాయువులను శుద్ధి చేస్తాయని ఎవరు నిర్ధారించారు? సో, దీని క్వెషన్ కూడా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇగెన్‌హౌస్ గారు. జాన్ ఇగెన్‌హౌస్ గారు పచ్చని మొక్కలు సూర్యకాంతిలో మాత్రమే మురికి వాయువులను, డర్టీ గ్యాసెస్‌ని శుద్ధి చేస్తాయి అని నిర్ధారించడం జరిగింది. చూసుకోండి. సెకండ్ క్వెషన్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎలక్ట్రోథర్మల్ ఎఫెక్ట్? విద్యుత్ ఉష్ణ ప్రభావానికి ఉదాహరణలు ఏమిటి? ఆప్షన్ ఏ విద్యుత్ ప్రెస్, ఆప్షన్ బి గ్రీజర్, ఆప్షన్ సి హీటర్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఆల్ ఆఫ్ ది అబోవ్. విద్యుత్ ఉష్ణ ప్రభావానికి ఉదాహరణలు ఎలక్ట్రిక్ ప్రెస్, గ్రీజర్, వాటర్ హీటర్ అనేవి ఆన్సర్ అవుతుంది. ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నాలుగో క్వెషన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఇట్స్. ఒక వాహ ఒక వాహకం యొక్క నిరోధకత దాని డాష్‌కి విలోమానుపాతంలో ఉంటుంది. ఆప్షన్ ఏ లెంత్, ఆప్షన్ బి టెంపరేచర్, ఆప్షన్ సి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈస్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ అనేది ఫార్ములా అవుతుంది. రో అంటే ఏంటంటే రెసిస్టివిటీ. రెసిస్టివిటీ. రో అంటే రెసిస్టివిటీ. ఎల్ అంటే లెంత్. ఎల్ అంటే లెంత్. ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా. ఆర్ అంటే రెసిస్టెన్స్. ఆర్ మీన్స్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది అవుతుంది. చూసుకోండి కండక్టర్‌కి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఐదో క్వెషన్. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈస్ లో దెన్ ఇట్స్ కండక్టివిటీ విల్ బి. ఒక వాహకం యొక్క నిరోధకత తక్కువగా ఉంటే దాని వాహకత ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ మోర్, ఆప్షన్ బి లెస్, ఆప్షన్ సి విల్ రిమైన్స్ ద సేమ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. మోర్. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈస్ లో దెన్ ద కండక్టివిటీ విల్ బి మోర్ అండి. కండక్టివిటీ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. చూసుకోండి కండక్టివిటీ సిగ్మాతో సూచిస్తారు. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ అనేది అవుతుంది. చూసుకోండి. రో అంటే రెసిస్టివిటీ, సిగ్మా అంటే కండక్టివిటీ. చూసుకోండి. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈస్ లో దెన్ ఇట్స్ కండక్టివిటీ విల్ బి మోర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఆరో క్వెషన్. విచ్ కాంపౌండ్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ అసిడిటీ ఆఫ్ సాయిల్? నేలలోని ఆమ్లత్వాన్ని తొలగించడానికి ఉపయోగించే సమ్మేళనం ఏది? ఆప్షన్ ఏ మెగ్నీషియం ఆక్సైడ్, ఆప్షన్ బి పొటాషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ సి కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ డి అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది సాయిల్‌లోని యాసిడిటీని రిమూవ్ చేయడం జరుగుతుంది. నేలలోని ఆమ్లత్వాన్ని తొలగించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది చూసుకుంటే మెగ్నీషియం ఆక్సైడ్ చూసుకున్నట్టయితే దీన్ని ఒక యాంటాసిడ్ యాంటాసిడ్‌గా
యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ చూసుకున్నట్టయితే వెరీ స్ట్రాంగ్ అండ్ కాస్టిక్ బేస్ అనేది ఇదవుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్. అండ్ అదేవిధంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది యూజ్డ్ ఇన్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్. లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌లో అమ్మోనియం హైడ్రాక్సైడ్‌ని యూజ్ చేస్తారు. లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌లో యూజ్ చేస్తారు. లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌లో అమ్మోనియం హైడ్రాక్సైడ్‌ని యూజ్ చేస్తారు. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది అండ్ యాంటాసిడ్. యాంటాసిడ్ అంటే ఇది యాంటాసిడ్. మెగ్నీషియం అనేది యాంటాసిడ్. పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ అండ్ కాస్టిక్ బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది వెరీ స్ట్రాంగ్ అండ్ కాస్టిక్ బేస్. ఆన్సర్ దీనికి చూసుకున్నట్టయితే కాంపౌండ్ యూజ్డ్ టు రిమూవ్ యాసిడిటీ ఆఫ్ సాయిల్ అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. నేలలోని ఆమ్లత్వాన్ని తొలగించడానికి కాల్షియం హైడ్రాక్సైడ్‌ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏడో క్వెషన్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లైమ్ వాటర్? సున్నపు నీటి స్వభావం ఏమిటి? ఆప్షన్ ఏ అసిడిక్, ఆప్షన్ బి ఆల్కలైన్, ఆప్షన్ సి సెలైన్, ఆప్షన్ డి ఇండిఫరెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఆల్కలైన్. క్షారం అంటారు. నేచర్ ఆఫ్ లైమ్ వాటర్ వచ్చేసి ఆల్కలైన్. సున్నపు నీటి స్వభావం ఆల్కలైన్, క్షారం. దీని పీహెచ్ రేంజ్ వచ్చేసి 12.4 అనేది ఉంటుంది చూసుకోండి. లైమ్ వాటర్ సున్నపు నీటి పీహెచ్ వాల్యూ 12.4 అనేది ఉంటుంది చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. ఎనిమిదో క్వెషన్. వాట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ అమోనో యాసిడ్స్? అమోనో ఆమ్లాల నుండి ఏమి ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ ప్రోటీన్, ఆప్షన్ బి ఫ్యాట్, ఆప్షన్ సి గ్లూకోజ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రోటీన్. అమోనో యాసిడ్స్ నుండి ప్రోటీన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అమోనో యాసిడ్ల నుండి ప్రోటీన్ ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్. తొమ్మిదో క్వెషన్. విచ్ ఈజ్ యూజ్డ్ టు రెడ్యూస్ అసిడిటీ ఇన్ ద బాడీ? శరీరంలో అమ్లత్వాన్ని తగ్గించడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ స్ట్రాంగ్ బేస్, ఆప్షన్ బి స్ట్రాంగ్ యాసిడ్, ఆప్షన్ సి వీక్ బేస్, ఆప్షన్ డి వీక్ యాసిడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వీక్ బేస్. శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి వీక్ బేస్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ బేస్ అనుకుంటే, ఒకవేళ ఇది స్ట్రాంగ్ బేస్ అనుకున్నారనుకో, అది తప్పవుతుందండి. ఎందుకంటే స్ట్రాంగ్ బేస్ యూజ్ చేయడం వల్ల స్టమక్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్ట్రాంగ్ బేస్ అనేది హైలీ కరోసివ్‌గా ఉంటుంది. స్ట్రాంగ్ బేస్ కాదు, వీక్ బేస్. యాంటాసిడ్‌గా రెడ్యూస్ యాసిడిటీ ఇన్ ద బాడీ వచ్చేసి వీక్ బేస్ అనేది అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. 10వ క్వెషన్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆల్కహాల్? ఆల్కహాల్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి C2H5OH. C2H5OH అనేది ఆల్కహాల్ యొక్క ఫార్ములా. ఆల్కహాల్ యొక్క రసాయన సూత్రం C2H5OH. NH4Cl అంటే అమ్మోనియం క్లోరైడ్. NH4Cl అంటే అమ్మోనియం క్లోరైడ్. CaCO3 కాకో3 అంటాం కదా. కాల్షియం కార్బోనేట్. కాకో3 అంటే కాల్షియం కార్బోనేట్. CO2 అంటే తెలిసిందే కార్బన్ డయాక్సైడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి C2H5OH ఆల్కహాల్ ఫార్ములా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 10వ క్వెషన్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బెంజీన్? బెంజీన్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? బెంజీన్ యొక్క రసాయన సూత్రం వచ్చేసి ఆప్షన్ డి C6H6 అండి. C6H6 అనేది బెంజీన్ యొక్క ఫార్ములా అవుతుంది చూసుకోండి. బెంజీన్ యొక్క రసాయన సూత్రం C6H6 అండ్ CH3COOH వచ్చేసి ఎసిటిక్ యాసిడ్. ఇది వచ్చేసి ఎసిటిక్ యాసిడ్. CH3COOH అనేది ఎసిటిక్ యాసిడ్. PbS వచ్చేసి లెడ్ సల్ఫైడ్. PbS అనేది. CaOH2 వచ్చేసి ఇది కాల్షియం హైడ్రాక్సైడ్. CaOH2. బెంజీన్ ఫార్ములా వచ్చేసి C6H6 అనేది బెంజీన్ ఫార్ములా అవుతుంది చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్. 12వ క్వెషన్. విచ్ ఈస్ ద లైటెస్ట్ మెటల్ అండ్ స్ట్రాంగెస్ట్ రిడ్యూసింగ్ ఏజెంట్? తేలికైన లోహం మరియు బలమైన క్షారకరణ కారణం ఏది?
ఆప్షన్ ఏ సోడియం, ఆప్షన్ బి లిథియం, ఆప్షన్ సి పొటాషియం, ఆప్షన్ డి బేరియం. 12వ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లిథియం. లిథియం అండి. లైటెస్ట్ మెటల్ అండ్ స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనేది లిథియం అవుతుంది. సోడియం వచ్చేసి గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. సోడియం గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. పొటాషియం వచ్చేసి స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. అండ్ అదేవిధంగా బేరియం వచ్చేసి ఇదొచ్చేసి ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అండి. బేరియం వచ్చేసి ఆల్కలైన్ ఎర్త్ మెటల్. నెక్స్ట్ క్వెషన్ 13వ క్వెషన్. వెన్ న్యూట్రాన్స్ ఆర్ bombarded on a nucleus, energy is obtained by breaking the nucleus. This process is called. న్యూట్రాన్లను కేంద్రకంపై బాంబు దాడి చేసినప్పుడు కేంద్రకాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ న్యూక్లియర్ ఫిజన్, ఆప్షన్ బి న్యూక్లియర్ ఫ్యూజన్, ఆప్షన్ సి బోత్ ఆఫ్ ద అబోవ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, న్యూక్లియర్ ఫిజన్. FISSION ఫిజన్. When neutrons are bombarded on a nucleus, energy is obtained by breaking the nucleus. This process is called nuclear fission. చూసుకోండి, ఫిజన్, ఫ్యూజన్ కాదు, ఫిజన్. FISSION ఫిజన్. నెక్స్ట్ క్వెషన్ 14వ క్వెషన్. విచ్ పార్టికల్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్? కేంద్రకం లోపల ఏ కణం ధనాత్మక ఛార్జ్ కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్, ఆప్షన్ బి ప్రోటాన్, ఆప్షన్ సి న్యూట్రాన్, ఆప్షన్ డి పొజిట్రాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ప్రోటాన్. ప్రోటాన్ అనేది ఇన్సైడ్ ద న్యూక్లియస్ పాజిటివ్లీ చార్జ్డ్ అండి. ప్రోటాన్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్, ఎలక్ట్రాన్ వచ్చేసి నెగిటివ్లీ చార్జ్డ్, అండ్ న్యూట్రాన్ వచ్చేసి నో చార్జ్. న్యూట్రాన్కి అనేది నో చార్జ్ అనేది ఉంటుంది. న్యూట్రాన్కి నో చార్జ్, ప్రోటాన్ వచ్చేసి పాజిటివ్, ఎలక్ట్రాన్ వచ్చేసి నెగిటివ్, న్యూట్రాన్ వచ్చేసి నో చార్జ్. న్యూట్రాన్కి నో చార్జ్ అనేది ఉండదు, చూసుకోండి. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 15th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ? క్రింది వాటిలో ఏది నలుపు మరియు తెలుపు ఫోటోగ్రఫీలో ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ సిల్వర్ క్లోరైడ్, ఆప్షన్ బి సిల్వర్ ఆక్సైడ్, ఆప్షన్ సి సిల్వర్ బ్రోమైడ్, ఆప్షన్ డి సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్. సో ఇది లాస్ట్ క్వెషన్ అండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్‌ని మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి హోంవర్క్‌గా. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఒకసారి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.